ఈరోజు మనం కొత్త దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారో చూద్దాం. సత్యనారాయణ స్వామి వ్రతం ఎంతో పవర్‌ఫుల్ పూజ. ఏ ఇంట్లో అయినా కష్టాలు, బాధలు తొలగిపోవాలంటే ఈ పూజ చేయాలంటారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఈ పూజ చేసుకుంటారు. ఈ వ్రతానికి ఎంతో శక్తి ఉంది. పెళ్ళైన తర్వాత కోడలు ఇంటికి రావడంతోనే ఎందుకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారో ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొడుకుకు పెళ్ళైన తర్వాత, కోడలు అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత నూతన దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల వారి కొత్త జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వారి సంసార జీవితం సంతోషంగా కొనసాగుతుందని, పిల్లా పాపలు కూడా తొందరగా కలుగుతారని భావించి కొత్త కోడలితో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారు. ఇలా గత కొంతకాలంగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది. ఈ విధంగా కొత్తగా పెళ్ళైన కోడలితో ఈ వ్రతం చేయించకపోతే దోషాలు ఏర్పడతాయని భావించి ఈ వ్రతం ఆచరిస్తారు. అలాగే త్రిమూర్తులు ఏకరూపమై సత్యనారాయణ స్వామి భూమిపై అవతరించారని, స్వామివారు అసాధారణమైన శక్తిని కలిగి ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కొత్తగా పెళ్ళైన వారు లేదా గృహప్రవేశం చేస్తున్న వారు కూడా ఇలా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారు. ఇక ఈ వ్రతం చేసుకునే సమయంలో ఊరిలో ఉన్నటువంటి వారిని కూడా పిలుస్తారు. ఇలా ఊరి జనం ఈ పూజకు రావడం వల్ల కొత్త కోడలికి ఊరి వాళ్ళు పరిచయం అయినట్లు అవుతుంది. అలాగే ఊరిలోని వాళ్ళు కొత్త కోడల్ని చూడడం వల్ల తొందరగా పరిచయాలు ఏర్పడతాయని, ఇలా అందరితో పరిచయం ఏర్పడడం వల్ల కొత్త కోడలికి ఉన్న బెరుకు కాస్త తొలగిపోతుందని భావించి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి ఊరిలో ఉన్నటువంటి ముత్తైదువుల్ని ఈ వ్రతానికి ఆహ్వానిస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వల్ల నూతన వధూవరుల జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవని భావిస్తారు. అందుకే కొత్త దంపతులచే ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరింపజేస్తారు పెద్దవాళ్ళు. తెలుసుకున్నారుగా సత్యనారాయణ స్వామి వ్రతం కొత్త దంపతులతో ఎందుకు చేయిస్తారో. మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.